బ్రదర్ కరోనాకు ముందు అప్ అండ్ డౌన్స్లో ఉన్న బాలయ్య బాబు కెరీర్ కరోనాలో అఖండాన్ని రిలీజ్ చేసి ఒక రేంజ్కి హైకి అయితే వెళ్ళిపోయిందన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ హైలో మన బాలయ్య బాబు కెరీర్ అయితే ఉంది. బాలయ్య బాబు అలాగే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న మూవీ ఏదైనా కూడా దానికి వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ భారీగా అయితే ఉంటాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో 3 మూవీస్ వస్తే 3 కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఎన్బీకే కెరీర్ బెస్ట్ మూవీస్ అయితే అయ్యాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చేసి పాన్ ఇండియాగా మూవీని అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అఖండ మూవీకి సీక్వెల్గా అఖండ 2 అయితే తీసుకొని అయితే వస్తున్నారనమాట. సో అఖండ 2 మనం కానీ చూసినట్లయితే భారీ బడ్జెట్ మూవీగా అయితే తెరకెక్కుతుంది. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేయాలి కాబట్టి, అన్ని లాంగ్వేజెస్లో డబ్ చేయాలి కాబట్టి, అలాగే విజువల్స్ పరంగా మ్యూజిక్ పరంగా బెటర్గా మూవీ ఉండాలని చెప్పేసి డైరెక్టర్ అయితే ఎంతో కృషి అయితే చేస్తున్నట్టయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సో మరి ఈ అఖండ వచ్చేసి 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఈ మూవీకి పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే నేనైతే చెప్తాను. మూవీ ఫస్ట్ లుక్ గురించి అన్నిటి గురించి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సో రీసెంట్గా మనకు వచ్చేసి బాలయ్య బాబు ఫొటోస్ ఫ్యాన్స్కి ఇవ్వడంలో అక్కడ మనకు వచ్చేసి ఆయన లుక్ అఖండ లుక్ అయితే రివీల్ అయితే అయిందనమాట. సో మనకి అఖండ 1లో ఎలా అయితే ఉన్నారో అఖండ 2 తాండవంలో కూడా సేమ్ బాలయ్య బాబు లుక్ అలాగైతే ఉండబోతుంది. ఎటువంటి మార్పులు అయితే లేవన్నమాట. సో కానీ మనకి అఖండ కంటేను అఖండ 2 వచ్చేసి భారీ బడ్జెట్తో భారీ విజువల్స్తో భారీ ఇదిగా అయితే తీయబోతున్నారని అయితే తెలుస్తుంది అనమాట. సో అఖండ కేవలం ట్రైలర్, అఖండ 2 అఖండ తాండవం అనేది అదొక సినిమా అంటే జస్ట్ ట్రైలరే మనం అఖండ చూసింది. దీంట్లో వచ్చేసి ఓ రేంజ్లో అయితే మూవీని అయితే తీసుకెళ్ళబోతున్నారని అయితే క్లియర్గా అయితే అర్థమైతే అవుతుందన్నమాట. సో మరి ఇంకా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ అఫీషియల్గా వచ్చేసి మనకి శివరాత్రికి అయితే రిలీజ్ అయితే చేస్తామని చెప్పేసి అఫీషియల్గా మేకర్స్ అయితే ఇది అయితే చేస్తున్నారు. సో మనకి అఫీషియల్గా మనకు ఫస్ట్ లుక్ వచ్చేసి శివరాత్రికి అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ లుక్తో పాటు మనకి మేబీ టీజర్ లాంటిది ఏదైనా గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అఖండ 2కి సంబంధించినవి. సో బడ్జెట్ కూడా అఖండ కంటే కంపేర్ చేసుకుంటే 2 టైమ్స్ ఎక్కువ బడ్జెట్ అయితే పెడుతున్నారు. అలాగే పాన్ ఇండియాగా రిలీజ్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ లుక్ కూడా మనకి శివరాత్రికి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. విలన్స్ కానీ చూసినట్లయితే ఇప్పటికే ఆది పినిశెట్టి అయితే కన్ఫర్మ్ అయితే అయ్యారు. సంయుక్త కూడా ఈ మూవీ యూనిట్లకి అయితే యాడ్ అయితే అయ్యిందనమాట. ఇక మనకి రూమర్స్ ప్రకారంగా చూసినట్లయితే సంజయ్ దత్ని కూడా ఈ మూవీలోకి అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో మరి ఇవన్నీ కానీ పాసిబుల్ అయ్యి మూవీలో ఇంత కాస్ట్ అండ్ క్రూ కానీ ఉండి మన డైరెక్టర్ అనుకున్నట్టు విజువల్స్ కానీ వస్తే పాన్ ఇండియా లెవెల్గా ఎలాగో మన తమన్ మ్యూజిక్ పాన్ ఇండియాలో వినిపిస్తూనే ఉంటుంది ఎక్కడ పెట్టినా కూడా. సో అవన్నీ కానీ ఖచ్చితంగా కరెక్ట్గా కానీ కుదిరినట్లయితే పాన్ ఇండియా లెవెల్లో బాలయ్య బాబు సౌండ్ రీసౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు అఖండ కూడా మనకి హిందీలో డబ్ అయితే అయ్యింది. సో అప్పుడు బాలయ్య వాయిస్ అయితే లేదు. ఇప్పుడు హిందీ ఆడియన్స్కి అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్కి వచ్చేసి బాలయ్య బాబు ఓన్ వాయిస్ వచ్చేసి మూవీలో ఉండేటట్లు అండ్ అలాగే మూవీ అన్ని ఏరియాస్లో అన్ని లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ అయ్యేటట్టయితే చూస్తున్నారనమాట. సో అఖండ ఫస్ట్ పోస్టర్ వచ్చేసి మనకి ఈ శివరాత్రికి అయితే రాబోతుంది. సో అఖండ ఆగమనం అయితే త్వరలోనైతే ఉందన్నమాట. మరి మీరు ఎంతమంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.